హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోనే భూమి వాళ్ళ తమ్ముడు శివని కలుసుకుంటుంది. వాళ్ళ శివ చెప్తాడు, వాళ్ళ అమ్మ నాన్నని రౌడీలు వచ్చి చంపేశారని చెప్పి ఈ బొమ్మని పట్టుకుని నీకు జాగ్రత్తగా అందించమన్నారు అని చెప్పి శివ చెప్తాడు భూమితో. శివని తీసుకొని హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టిస్తూ ఉంటుంది. శివ అడుగుతాడు, ఏంటక్క మీ ఇంటికి తీసుకెళ్ళవా, మీ నాన్న మంచోడు కాదా అంటే, మా నాన్న దేవుడు శివ, కాకపోతే చుట్టుపక్కల బోలెడన్ని దెయ్యాలు ఉన్నాయి, వాళ్ళని నుంచి నేను కాపాడడానికి నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు, వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి అని చెప్పి గగన్ గురించి చెప్తుంది. నేను మీ బావని ప్రేమించాను, పెళ్లి చేసుకుందామనేసరికి కొన్ని అనివార్య కార్యాల వల్ల ఆ పెళ్ళి ఆపేయవలసి వచ్చింది, కాబట్టి మీ బావ నా మీద చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పి అంటుంది. ఇదంతా విన్న శివ, ఇప్పుడు నన్ను బావ ఎందుకు ఇంట్లో పెట్టుకుంటాడు అని చెప్పి అంటాడు. ఇంకో ఒక రథసారథి ఉన్నాడు, అతను నిన్ను ఆ ఇంట్లో పెడతాడు, నువ్వేం భయపడకు అని చెప్తుంది. ఈలోపు చెర్రి అక్కడికి వస్తాడు. చెర్రీని బాగా పొగిడి, భూమి నువ్వు నన్ను ఎలాగా మీ అన్నయ్య ఇంట్లో పెట్టావో మా తమ్ముడు శివని కూడా మీ అన్నయ్య ఇంట్లో పెట్టు అని చెప్తుంది. పొగడ్తలతో మునిగిపోయిన చెర్రి భూమి మాటలకి ఓకే అని చెప్పి శివని కారులో తీసుకొని వెళ్ళి తనకి ప్లాన్ అంతా చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే శరశ్చంద్రని కలవడానికి వచ్చిన ఇన్స్పెక్టరు శరశ్చంద్ర అక్కడ లేకపోయేసరికి అక్కడ గెస్ట్ హౌస్లోకి వెళ్ళి కూర్చుంటాడు. కాసేపటి తర్వాత శరశ్చంద్ర వచ్చి అతనితో మాట్లాడదామని పిలిచేసరికి అతను చనిపోయి ఉంటాడు. ఇదంతా ఎలా జరిగిందో తనకు తెలియకపోయేసరికి పోలీసుని పిలుస్తారు. పోలీసులు వచ్చి మిమ్మల్ని కలవడానికి వచ్చి మా ఇన్స్పెక్టర్ చనిపోయారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు, మీ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మాకు ఇవ్వండి అని చెప్పి చెప్తారు. దానికి శరశ్చంద్ర చాలా బాధపడతాడు. ఏంటి ఇలా జరిగింది, శోభచంద్రుడి హత్య అని తెలిసిన కాసేపటికి అతను చనిపోవడం ఏంటి, ఇదంతా ఎలా జరుగుతుంది, ఎవరు ఉన్నారు ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. శరశ్చంద్రకి ఏమీ అర్థం కాదు ఏం జరుగుతుందో అని చెప్పి. ఇక్కడ చూస్తే భూమి మాటలకి పొంగిపోయిన చెర్రి వాళ్ళ తమ్ముడిని తీసుకుని వెళ్ళి గగన్ వాళ్ళ ఇంట్లో పెట్టడానికి ఒక ప్లాన్ చేస్తాడు. శివకు చెప్తాడు, నువ్వు వెళ్ళి మా అన్నయ్య పర్స్ కొట్టేసి ఆ తర్వాత నేను వచ్చి కవర్ చేస్తాను అని చెప్పి అలాగే చేస్తాడు శివ. అప్పుడు గగన్ కూడా పట్టుకొని కొడుతూ ఉంటే చెర్రి వచ్చి కాపాడి, ఎందుకు కొడుతున్నావు, ఏం చేశాడని అడిగి తెలియనట్టుగా తను నా పర్స్ కొట్టేశాడు అని చెప్పి అనేసరికి తన స్టోరీ చెప్తాడు. వాళ్ళ నాన్న కూడా వీళ్ళ అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు అనేసరికి గగన్ చాలా బాధగా చూస్తూ